పోసే టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి శివోహం కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నది శివుడు అంటే తన కాబోయే అల్లుణ్ణి మేనక చూడాలని పరితపించిందిట. సరే, అసలు ఏ రకంగా పరితపించింది, తర్వాత మరి శివుడు ఆమెని ఏ రకంగా ఆట పట్టించాడు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈరోజు భాగంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ శివోహంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక కేవలం శివ తత్వం అనేదే కాకుండా శివుడు అవతారం వెనకాల ఉండేవి ఏమైనా సరే వాటి యొక్క విధి విధానం ఏంటి, అంటే వాటి యొక్క విశిష్టత ఏంటి, తర్వాత పూజాది కార్యక్రమాల్లో ఉండే విధి విధానాలు ఏంటి, ఇలాంటివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మనము తెలుసుకునే ప్రయత్నమే ఈ శివోహం అనే కార్యక్రమం. ఈ శివోహం కార్యక్రమంలో ఈరోజు మరి మనం తర్వాత విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగానే ఒకసారి మనము దైవారాధన, దైవస్థుతి చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. నాగేంద్రహారాయ తిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఈ శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఎవరైతే అనునిత్యం కూడా ఈ 5 శ్లోకాలని చదువుతారు, ఈ 5 శ్లోకాలు చదివే వాళ్ళకి వారి జాతకంలో ఉండే ఒకవేళ సర్పదోషం, సర్పశాపం ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఆ రకమైన శాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అంతేకాకుండా ఈ పాముల వల్ల కానీ విష జంతువుల వల్ల కానీ వారికి ఎటువంటి ప్రాణభీతి లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా వారు కాపాడబడతారు అని చెప్పి కూడా ఈ పంచాక్షరి స్తోత్రం అనేది తెలియజేస్తుంది. ఈ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం అనేది మరి ముఖ్యంగా శైవారాధకులకు విశేషమైన శుభ ఫలితాలని అందిస్తుంది. ఇక ఈరోజు మనము శివోహం కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి గత భాగాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మరి శివుడు కోసం పార్వతీదేవి అపరిమితంగా తపస్సు చేయటం, తర్వాత అసలు తన జీవితంలో పెళ్ళే వద్దు అనుకున్న శివుడు మరి పార్వతి యొక్క తపోదీక్షకు తలబొగ్గి మనువుకి సిద్ధమవుతాం, తర్వాత మరి అందరి తల్లిదండ్రుల్లాగానే ఏమీ లేని అల్లుడికి తన కూతుర్ని ఇస్తే ఏ రకంగా అష్ట కష్టాలు పడుతుందో అని చెప్పి మరి హిమవంతుడు మేనక బాధపడతాం. ఆ తర్వాత మరి సప్తర్షులు వచ్చి వారి యొక్క సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసి శివుడు చేసుకోవటం అంటే అంతకంటే మహద్భాగ్యము పార్వతీదేవికి మరొకటి ఉండదు అని చెప్పి వారిని సంసిద్ధులు చేసి మరి కళ్యాణానికి లగ్నపత్రిక గరుహుడికి రాయమని ఆదేశం ఇచ్చేంత వరకు కూడా అది వెళ్ళటం, తర్వాత మరి గరుహుడు ఏదైతే శుభ లేఖ రాసి ఇచ్చారో ఆ పత్రాన్ని మరి తమ యొక్క కుమారుల ద్వారా ఈయన హిమవంతుడు శివుడికి అందించడం, శివుడు చాలా ఆనందభరితుడై వాళ్ళందరినీ కూడా మరి రకరకాల కానుకలతో సాక్షాత్కరింపజేయటం, నారదుడిని పిలిచి ఎవరెవరిని మరి బంధు వర్గాన్ని పిలవాలో అవన్నీ కూడా నారదుడికి తెలియజేయటం, నారదుడు తొట్టతలి విష్ణుమూర్తికి, ఆ తర్వాత మరి అలా అలా అందరూ కూడా మరి అక్కడికి చేరుకోవటం, ఈ అష్టమాతృకులు శివుణ్ణి పెళ్ళికొడుకు చేయటం, గంగా, గాయత్రి, లక్ష్మి, సరస్వతి ఇలా ఎంతోమంది అక్కడికి వచ్చి ఆనందంగా శివుడి యొక్క కళ్యాణ ఏర్పాట్లలో వాళ్ళందరూ ఆ వేడుకల్లో వారు ఒక భాగమై విరజిల్లుతూ ఉంటారు. ఇక ఈయన హిమవంతుడు ఇక్కడ వచ్చే చుట్టాలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మగపెళ్లి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం వారికి సంబంధించిన వరకు అన్ని రకాల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉంటే అక్కడ ఆ నేపథ్యంలో మరి
అనేక మంది అనుచరులతో, కోట్లాది మంది భక్త వరేణ్యులతో, దేవతలతో ఇలా రకరకాల మరి మంది మార్బలంతో శివుడు హిమవత్ నగరానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. ఇక అప్పుడు శివుడు తన అల్లుడు ఎలా ఉంటాడు, తన అల్లుడి అందగాడ లేదా మరి అనాకార, ఈ రకమైన ఒక రకమైన కుతూహలంతో మరి పార్వతీదేవి యొక్క తల్లి అంటే శివుడికి కాబోయే అత్తగారు మేనక తాతాలాడిపోతుందంట శివుణ్ణి చూడటం కోసం. ఇంత అసలు తన కూతురు ఇన్నేళ్ళు కఠోర తపస్సు చేసి ఒక వ్యక్తిని మనువాడాలని కోరుకుంటుంటే అసలు ఆ వ్యక్తిలో ఉండే శుగుణం ఏంటి? అతను అంత అందగాడా, లేదా ఇవాళ చెప్పినట్టుగా ఇవాళ మనం అందరం అనుకున్నట్టుగా ఆయనదేమైనా 6 ప్యాక్ బాడీనా? ఇలా ఎన్నో రకాలైన ఆలోచనలతో ఆమె శివుణ్ణి చూడడానికి చాలా సంబరంగా ఆసక్తిగా ఎదురు చూస్తోందిట. ఇక వీళ్ళందరూ కూడా అలా ఊరేగింపుగా శివుణ్ణి తోడుకుని అక్కడికి వస్తారు. ఆ సందర్భంలో ఆమె నారదుని అడుగుతుంది, అయ్యా ఒక్కసారి నా కాబోయే అల్లుడిని నేను చూడాలనుకుంటున్నాను, ఆయన్ని ఒక్కసారి నాకు చూపించే ప్రయత్నం చేయని చెప్పి నారదుడిని అడిగిందంట మేనక. ఇక ఇక్కడ పెళ్లివారి యొక్క మహాప్రవాహమై ఆయన వైపు ఉండే వాళ్ళందరూ కూడా వస్తున్నారంట. ఇంకా బాణాసంచాలతో అయితేనేమి, రకరకాల మరి వాయిద్యాలతో అయితేనేమి, ఇలా ఎన్నో రకాల వేడుకలతో వాళ్ళు ప్రవాహమై సాగుతూ వస్తున్నారంట ఆ యొక్క వేడుకకి. ఇక ఎప్పుడైతే నారదుడిని చాటుగా తన కాబోయే అత్తగారు అడగటం శివుడు ఒక కంట గమనించాడంట. ఓ ఈమె నన్ను చూడాలనుకుంటుందన్నమాట అని చెప్పి ఆయన మనసులో ఒక చిరునవ్వు నవ్వి ఇలా అనుకున్నట్ట, తన యొక్క లీలను ఒకసారి వీడికి చూపిద్దాం, ఈయన కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాడంట. ఇక ఇలా ఎవరెవరు మీకు అందరికీ ఏవైతే గదులు కేటాయించారో, మీకు ఎక్కడైతే విడిది ఇచ్చారో ఆ విడిదిలో అందరూ కూడా తలో పంచన వెళ్ళండి, అందరూ కూడా సెలవు తీసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి శివుడి కర్తవ్యాన్ని బోధ చేసి ఆయన దారిన ఆయన వెళ్ళేట. ఇక ఎప్పుడైతే ఈమె చూడాలనుకుని ముచ్చట పడిందో అదే సమయానికి ఇక్కడ శివుడు ఆమెకు ఒక విచిత్ర ఆకృతిలో కనబడ్డాడంట. నారదుని అడిగిందిట, ఈయనేనా నాకు కాబోయే అల్లుడు అని చెప్పి. అబ్బేబ్బే ఈ వసువు మీ అల్లుడు బానిసలకు బానిస తల్లి అని అడిగిందిట. అబ్బేబ్బే ఓన్లీ ఈ యక్షపతి మణిగ్రీవుని చూసి ఇతడే నా కాలగ్రీవుడు అని అడిగిందిట. అబ్బే కాదని చెప్పేట నారదుడు. ఇలా ఆమె కంటికి పాపం ఎవరు కనబడితే వాళ్ళని ఇతనేనా 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 నా అల్లుడు అని చెప్పి ఆసక్తిగా అడుగుతూ వచ్చింట. ఆయన వాళ్ళందరినీ కూడా కాదు కాదు పలానా, ఆయన కాదు పలానా అని చెప్పి పాపం నారదుడు ఓపుగా సమాధానం చెప్తున్నట్ట. ఇంకా ఎప్పుడు ఎంతమందిని చూపించినా ఈయనంటే ఇతను కాదంటున్నాడు ఇతను కాదంటున్నాడు అని చెప్పి రాను ఈమెలో మరింత ఆతృత పెరిగిపోతుందిట మేనకలో. ఇక పోనీ ఈ పెళ్ళింటి ఊరేగింపు ఏదైనా చిన్న చితక అనుకుంటే అదొక మహాప్రవాహం. ఇంత ప్రవాహంలో తన యొక్క అల్లుడు కాబోయే అల్లుడు ఎక్కడున్నాడో ఏ వ్యక్తో అని చెప్పి ఆమె ఆదుర్దాగా తిలకించసాగిందిట. ఇక పెళ్ళికొడుకు వేషం వేస్తే ఎవరైనా అలాంటి చిలిపి ఆలోచనలు వస్తాయో ఏమో మరి. అలాగే ఇక్కడ శివుడికి కూడా అలాగే ఆయన అందగాడైనప్పటికీ కూడా కావాలని మేనకాది ఏడిపించడానికి ఉన్నట్టుండి ఆయన యొక్క ఆకృతిని మార్చుకున్నట్ట. 5 ముఖాలు, 3 కళ్ళు, విభూది పట్లు, పుర్రెలమాల, పులితోలు, పినాకం, త్రిశూలం, జడలు కట్టిన తలతో ఊహించనంత వికృతంగా శివుడు మారిపోయాట. ఇంకా
మేనక ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొచ్చింది. ఏంటి నా కూతురు చేసుకుపోయే అల్లుడు ఈయన అని చెప్పి ఆమె ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టిందిట. ఇంకా మళ్ళీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ వికార రూపుణ్ణి చూసి ఆమె మూర్ఛిల్లినంత పని అయిందిట. ఇక ఆమె శోకం ఎన్ని శ్లోకాల్లో రాసినా కూడా వర్ణనాతీతంట. అంత శోకాన్ని సంధించిందిట. ఎవరు చెప్పినా వినలేదుట. అంత ఊరడించే ప్రయత్నం చేసినా ఊరడించలేదుట. ఇక ఆయన ఏకంగా చూసి ఆమె చాలా బాధపడిందిట. ఇక ఆలోచించట విష్ణు, ఇదంతా ఏదో శివుడు చేసిన మాయ, శివుడు చేసిన పనే, ఆమెను ఆట పట్టించడానికి ఈ రకంగా మనోడు ప్రయత్నించాడు అని చెప్పి విష్ణువుకి అర్థమైంది. నారదుణ్ణి పిలిచాట. పిలిచి నువ్వు వెళ్ళి శివుణ్ణి కొద్దిగా స్తుతించు, ఆయన్ని మళ్ళీ ప్రసన్నం చేసుకో, ఈ మేనకాదేవికి శివుడి యొక్క అసలు రూపాన్ని చూపించు అని చెప్పి విష్ణువు నారదుడికి తర్వాత కర్తవ్యాన్ని పురమాయించాట. ఇక ఎప్పుడైతే శివుడిని గురించి మళ్ళీ ఈ రకంగా మేనక తను అంటే ఇది కేవలం తనని ఆట పట్టిస్తున్నాడు అనేది తెలుసుకోకుండా మళ్ళీ తన పట్ల ఒక శంకని, ఒక సందేహాన్ని మరి వెలుగొచ్చి ఈ రకంగా తనని హేళనగా ఏయంగా చూడటాన్ని చూసి మళ్ళీ శివుడు కోపానలుడయ్యాడంట. నేను ఏ రూపంలో వస్తేనేమి, ఆ రూపం అనేది ఆమెకు అర్థమవ్వాలి కదా, ఇదేదో సరసమాడుతున్నాడు, ఇది అల్లుడి గారి చేష్టలు అని చెప్పి అర్థం చేసుకోవాలి కదా. అలా కాకుండా కేవలం పైన ఉన్న నా యొక్క రూపాన్ని చూసి ఈ రకంగా మళ్ళీ ఆమె శోకాలు లంఘించుకుంటుందా అని చెప్పి ఆయనకి ఒక్క నిమిషము క్రోధం అలుముకుందంట ఆయన రూపంలో. అప్పుడు కానీ ఈలోపు మరి ఈ రకంగా నారదుడిని ప్రేరేపించటం, ఆ తర్వాత మరి నారదుడు ఎంత కీర్తించాలో శివుణ్ణి అంతలా కీర్తించి వెనువెంటనే తర్వాత మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని నారదుడిని శివుడు ఆకట్టుకుని ఆ ఇద్దరు కూడా మళ్ళీ అసలు రూపంలోకి వచ్చేట. అప్పుడు కోటి మదన సౌందర్యం కలిగిన శివుణ్ణి చూసి అసలు రూపంతో ఆమెకు దర్శనం ఇచ్చేప్పటికీ ఇక మేనకాదేవి అంతా కూడా అంతకితం జరిగిందంతా కూడా ఒక పీడ కళ అని చెప్పి మర్చిపోయిందిట. ఆ రకంగా అత్తను ఇటు భయగంపితుడు చేసింది శివుడే, ఆ తర్వాత అత్తను అమితంగా మెప్పించింది కూడా శివుడే. మరి తొలుత ఒక రకంగా భయపెడితే మరి తర్వాత ఇంకో రకంగా ఆమెకి మాదానందాన్ని కలిగించిన వాడు శివుడు. అందుకని ఇక్కడ మనము ఈ శివతత్వాన్ని కూడా ఎప్పుడు మనం ఇదే రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ జగత్తులో ఆయన సమస్త ప్రాణుల్ని లయం చేసేది ఆయనే, సమస్త ప్రాణులకి అభయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇటు ఏదైనా సరే ఒక స్వచ్ఛమైన మరణం కావాలన్నా, మోక్షం కావాలన్నా శివుణ్ణే ఆరాధించాలి. అలాగే ఈహంగా పరంగా మనకి ఏవైనా సరే కావాల్సిన కోరికలు తీరాలన్నా కూడా శివుణ్ణే ఆరాధించాలి. ఆయన అర్ధనారీశ్వరుడు, అంటే 2 రకాల తత్వాలని ఇముడ్చుకున్నవాడు. స్త్రీ పురుషుల యొక్క తత్వమే శివుడు. అందుకని పురుషులకు ఉండే కోమలత్వం అనేది ఏదైతే ఉంటుందో, సుకుమారత్వం అనేది ఏదైతే ఉంటుందో, అమ్మగా బిడ్డల్ని లాలించే తత్వం ఏదైతే ఉంటుందో, ఆ తత్వంలో మరి శివుడు మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర చేస్తూ ఉంటాడు. మరి మరొక పురుషాకృతిలో మనకి తప్పులు చేస్తే సరైన పద్ధతిలో దండిస్తాడు. మరి కాలం తీరితే మన యొక్క పాశాలని లాగేసుకుంటాడు, కర్మపాశాలని. కనుక ఆ రకంగా 2 రకాల తత్వాన్ని పెనవేసుకున్నవాడు ఈ అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అందుకే
ఇక్కడ శివుడు వేరు, పార్వతి వేరు కాదు. శివుడే పార్వతి, పార్వతి శివుడు. ఇవన్నీ కూడా మనం ముందు ముందు ఈయన యొక్క శివతత్వంలో అలాంటివన్నీ కూడా చాలా విపులంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక్కడికి వచ్చేప్పటికి ఈ రకంగా మరి మేనకాదేవి శివుణ్ణి చూసి అనవసరంగా నేను ఈయన్ని అనుమానంతో చూశాను, ఇక ఎప్పుడు కూడా ఇలా చూడకూడదు, ఇది ఒక పీడ కలగాను, ఒక భయంకర అనుభవంగాను అక్కడితో దాన్ని వదిలేయాలి అని చెప్పి కూడా ఆమె అనుకుంటుంది. ఆ తర్వాత మరి ఎప్పుడైతే శివుడు అసలు రూపంలో సాక్షాత్కరించాడో ఆమెకి మరి ఎదురొచ్చి ఆయన మంగళవాద్యాలతో తర్వాత మంగళ హారతి ఇచ్చి మరి అనేక రకాలైన ఆనందాలతో ఆనంద మోగుతో ఆయన్ని నమస్కరించి మరి వివాహ పందిరికి వేడుకుని వెళ్తుందిట. ఇక అమ్మ సంగతి చూద్దాం. అమ్మ అంటే పార్వతీదేవి. ఈ పార్వతీదేవి ఇప్పటిదాకా మనం ఏం చేసాం, మరి అత్త అల్లుళ్ళ యొక్క వివిధ చేష్టల్ని చూసాం, మరి హిమవంతుడి యొక్క ఈ ఏర్పాట్లు చూసాం, శివుణ్ణి మరి పెళ్లి కొడుకుగా వాళ్ళందరూ కూడా ఈ అష్టమాతృకులు ఎలా ముస్తాబు చేశారో చూసాం. ఇప్పుడు మరి పార్వతీదేవి కూడా మరి పెళ్లి కూతురు యొక్క అవతారంలో మరి ఎలా ఉందో మనందరికీ తెలియాలి కదా. ఇక్కడ వచ్చేప్పటికీ ఆమెని కూడా అలాగే సర్వాలంకార భూషితని చేశారట. ఇక వారి యొక్క కులదేవత ఏదైతే ఉంటుందో ఆ పూజార్థం అంతఃపురం నుంచి కూడా అక్కడికి ఆ పూజా మందిరం వైపు తీసుకొచ్చారు దాకా. ఇక అప్పటిదాకా కేవలం శివుడి యొక్క రూపలావణ్యాలకే సమస్త కోటి కూడా జనకోటి కూడా ఎలాగైతే ఆశ్చర్యచకితులై విస్మయానంద భరితులై వారి యొక్క రూపలావణ్యానికి శివుడి యొక్క రూపలావణ్యానికి ముగ్ధులై తనివి తీర ఎలా మోమును చూసి దర్శిస్తూ వస్తున్నారో ఇప్పుడు అదే చందాన పార్వతి యొక్క అతిలోక కళ్యాణాన్ని చూసి నోళ్ళు వెళ్ళబెట్టేట వాళ్ళు. ఈమె ఇంతటి రూపవంతురాల హిమవంతుని కుమార్తె అంటే అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమానంద భరితులయ్యాట. ఆహా, శివుడికి తగ్గ జోడి ఈమె, శివుడికి తగ్గ పత్ని ఈమె, శివుడు అందము దానికి మరింత ఎక్కువ అందం పార్వతి అని చెప్పి ఇద్దరు కూడా సమానులు అన్నట్టుగా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు వాళ్ళ నోట్లో వాళ్ళు గుసగుసలలాగా మాట్లాడుకోవటం మొదలెట్టారంట. ఇక సర్వ ప్రేక్షకులకి కూడా అందరికీ కూడా జనం మంజూరకమై ఆమె కస్తూరియుతమైన సింధూరాది తిలకాల్ని ధరించి వస్తుందంట. ఆమె రత్నకుండాల కాంతులతో మరి శోభాయానమనంగా ప్రకాశిస్తున్న ఆమె యొక్క చెక్కిళ్ళ యొక్క అందాలతో ఒక చేత అద్దాన్ని మరో చేత క్రీడా కమలాన్ని ధరించిందిట. వినసం పైన ధనులు చేసే అందాలతో ఆమె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పూజా మందిరానికి తరలి వెళ్తోందిట. ఇక మెల్లమెల్లగా సర్వస్వాన్ని తన యొక్క హృదయమూర్తికి శుతిమెత్తగా స్పందింపజేసేలాగా అడుగులో అడుగు వేసుకుంటూ మరి మందిరానికి చేరుకుందిట, పూజా మందిరానికి. ఇక ఇక్కడ పెండ్లిపీటలకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన పురోహితులు పెండ్లి కుమారుని ఇంకా ఆహ్వానించమన్నారు. ఎందుకంటే మరి పెండ్లి కుమారుడు వచ్చి ఆయన పూజ ఆయన చేసుకుంటూ ఉంటాడు, అక్కడ తన యొక్క కులదేవత పూజ ఆమె అక్కడ చేసుకుంటూ ఉంటుంది. మరి తర్వాత ఎప్పుడు వీళ్ళిద్దరూ కలవాలో అప్పుడు ఆ రకంగా కలయిక అనేది ఉంటుంది. మరి దానికి ముందు పూర్వార్ధ కార్యక్రమాలు ఉంటాయి కదా పెళ్ళికి ముందు, ఆ రకమైన పూర్వార్ధ కార్యక్రమాలన్నీ కూడా ఇలా రంగరంగ వైభవంగానే జరుగుతూ వస్తున్నాయంట. ఇక శివుడికి మంగళ స్నానాలు చేయించారు. శివుడు ఆనందభరితుడుగా ఉన్నాడు. ఆ క్షణం కోసం, ఈ కళ్యాణం అనే క్షణం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఆనందంగా ఎదురు చూస్తున్నాడట. ఈ యొక్క కళ్యాణ ముచ్చట్లు తెలుసుకునే ముందు మనం ఈరోజు ఒక చిన్న పరిహారం అనేది తెలియజేసుకుంటాం. ఆ పరిహారం అనేది ఏంటి అంటే కనుక, ఎవరైనా సరే తమ ఇళ్ళల్లో పెళ్ళి కాని అబ్బాయిలు కనుక ఉన్నట్టయితే కనుక ఈ శివపురాణంలో శివుడి యొక్క
కళ్యాణ ఘట్టాన్ని మరి 21 రోజులు గనక పఠించి కొద్దిగా పెరుగన్నం నివేదన చేసినట్టయితే సాధ్యమైనంత తొందరలోనే వారికి ఆ కళ్యాణ యోగం పడుతుంది. ఇది ఈరోజు మరి శివోహం కార్యక్రమం. రేపు మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.